సార్ ఇప్పుడు మనం క్యూజీఎస్‌లో వెక్టరైజేషన్ ఎలా చేయాలో చూస్తున్నాము. సో, రోవర్‌లో మనం ఏందంటే రోవర్‌తో పాయింట్స్ మనము ఫీల్డ్‌లో కలెక్ట్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఒకటొచ్చింది సీఎస్‌వి కామా సెపరేటెడ్ వాల్యూస్, డీఎక్స్ఎఫ్ డ్రాయింగ్ ఎక్స్‌హెచ్ ఫార్మాట్, ఇంకోటి షేప్ ఫైల్, కేఎంఎల్. ఈ నాలుగిట్లో మనకి బాగా యూజ్ అయ్యే ఫార్మాట్ వచ్చింది సీఎస్‌వి కామా సెపరేటెడ్ వాల్యూస్. ఈ వాల్యూస్‌ని ఏంటంటే ఈ మొత్తం మనకి క్యూజీఎస్ మీద మనకి ఓఆర్ఎం మీద రిప్రజెంట్ ఎలా చేయాలనేది చూస్తాము. సో, ఫస్ట్ వచ్చింది నేను క్యూజీఎస్ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేస్తున్నాను. క్యూజీఎస్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే కొన్ని సెట్టింగ్స్‌ని చేయాలి. కొన్ని సెట్టింగ్స్‌ని మనం చేసుకొని ఎళ్ళామనుకోండి ఫర్దర్‌గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. అంటే షేప్ ఫైల్స్ క్రాష్ అవ్వడం గాని, మన జోన్ మారడం గాని ఇలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం మనకి రావు. ఫస్ట్ థింగ్ ఏందంటే ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉందా? సో, ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చింది ప్రాపర్టీసు. సో, ప్రాపర్టీస్‌లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ జనరల్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ జనరల్‌లో ఏం చేయాలంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే సెలక్షన్ కలర్. అంటే నువ్వు ఏదైనా ఒక లైన్‌ని గాని, ఒక పాయింట్‌ని గాని సెలెక్ట్ చేస్తే ఈ కలర్‌లో మనకు డిస్‌ప్లే అవుతుంది. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏందంటే మెజర్‌మెంట్స్ అనే దాంట్లో ఎలిప్సాడ్ అని ఉంటుంది. ఎలిప్సాడ్ అనేదేంటంటే ఇక్కడ మనకి డబ్ల్యూజీఎస్ 84 అని ఉంది. యాక్చువల్‌గా ఏందంటే మనకు వరల్డ్ జియోమెట్రిక్ సిస్టమ్ 1984 కానీ ఇక్కడ ఈపీఎస్‌జీ అని ఉంది చూడండి. ఈపీఎస్‌జీ వచ్చి మనకి యూరోపియన్ పెట్రోలియం సర్వే గ్రూప్ 32644 అని యాక్చువల్‌గా కోడ్ అది. ఆ కోడ్ మనకి ఇక్కడ రిప్రజెంట్ కావట్లేదు కాబట్టి, ఇక్కడ నన్ గాని ప్లేనిమెట్రిక్ అని పెట్టుకోండి ఫస్టు. ఫస్ట్ సెట్టింగ్ ఎలిప్సాయిడ్ వచ్చింది. ఫర్ డిస్టెన్స్ అండ్ ఏరియా కాలిక్యులేషన్స్‌లో నన్ అండ్ ప్లేనిమెట్రిక్ పెట్టుకోండి. యూనిట్స్ ఫర్ డిస్టెన్స్ మెజర్‌మెంట్. డిస్టెన్స్ మెజర్‌మెంట్స్ అన్నీ మనం మీటర్స్‌లోనే మెజర్ చేస్తాం. ఎందుకంటే మన వెబ్‌జీఎస్ అప్లికేషన్‌లో ఏరియా అనేది మొత్తం స్క్వేర్ మీటర్స్‌లో ఉంటుంది కాబట్టి, మనము మొత్తం వచ్చింది మెట్రిక్ యూనిట్స్‌ని యూజ్ చేస్తాం కాబట్టి మెట్రిక్‌లో డిస్టెన్స్ మీటర్స్ పెట్టుకుంటాము. ఏరియా అయితే మనము స్క్వేర్ మీటర్స్‌ని పెట్టుకుంటాము. ఓకేనా? ఇది దీంట్లో ఫస్ట్ బేసిక్ సెట్టింగ్ అన్నమాట. సెలక్షన్ కలర్ మనకి ఈ కలర్‌లో ఉంది. సెకండ్ థింగ్ వచ్చింది ఎలిప్సాయిడ్ వచ్చింది నన్ ప్లేనిమెట్రిక్ పెట్టుకున్నాము. డిస్టెన్స్ అన్ని మెట్రిక్ మీటర్‌లో కాబట్టి మీటర్స్. ఏరియా వచ్చి స్క్వేర్ మీటర్స్‌లో పెట్టుకున్నాం. నెక్స్ట్ సెకండ్ సెట్టింగ్ వస్తే మనకి సిఆర్ఎస్ అని ఉంది ఇక్కడ. సిఆర్ఎస్ అంటే కోఆర్డినేట్ రిఫరెన్స్ సిస్టమ్. అంటే మనం ఏదైతే మనం రోవర్‌లో పెట్టుకుంటాం చూడండి. యూనివర్సల్ అదే మనకి ట్రాన్స్‌వర్స్ మర్కటర్ అని ఉంది కదా! యూటీఎం జోన్ 44 నార్త్ అనేసి నార్తర్న్ హెమిస్ఫియర్ అనేది. దీన్ని గూడా మనం ఇక్కడ సెట్ చేయాలి. యాక్చువల్‌గా ఏందంటే యూటీఎం జోన్స్ మొత్తం వచ్చింది మనకి 60 ఉంటాయి. 60 లాంగిట్యూడినల్ స్ట్రిప్స్ అంటారు. ఈచ్ వచ్చింది మనకి 6 డిగ్రీస్ వైడ్ అన్నమాట యాక్చువల్‌గా. ఇక్కడేందంటే మన యూటీఎం జోన్ 44 నార్తర్న్ హెమిస్ఫియర్. మన తిరుపతి అనేది 44 నార్తర్న్ హెమిస్ఫియర్‌లో వస్తుంది. దాన్ని ఎలా సెట్ చేయాలి అంటే, ఇక్కడ మనం సెర్చ్‌లోకెళ్ళేసి మన ఏదైతే 32644 అంటే ఈ కోడ్ యూనిఫిక్ కోడ్ అన్నమాట. యూరోపియన్ పెట్రోలియం సర్వే గ్రూప్ వాళ్ళు ఇచ్చిన కోడ్. ఈ కోడ్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, అప్లై చేసి చేశామంటే చాలు. ఆటోమేటిక్‌గా మనకు ఆ కోడ్ అనేది మనకి ఇక్కడ సెట్ అయిపోతుంది. ఇది మనకి ఈ 2 సెట్టింగ్స్ అనేది ప్రాజెక్ట్ ప్రాపర్టీస్‌లో చేశాను. ఇవి చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్‌లోకెళ్ళాలి. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత ఆడ ఆప్షన్స్‌కెళ్ళిన తర్వాత ఆప్షన్స్‌లో మనకి ఈ విధంగా జనరల్ ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ మ్యాప్ టూల్స్ అని ఉంటుంది. మ్యాప్ టూల్స్‌లో ప్రిఫర్డ్ డిస్టెన్స్ యూనిట్స్. మన డిస్టెన్స్ యూనిట్స్ అనేది మనం అన్ని మెట్రికే అనుకున్నాం కాబట్టి ఇది కూడా మీటర్స్‌లో పెట్టుకోవాలి. ప్రిఫర్డ్ ఏరియా యూనిట్స్. ఏరియా యూనిట్స్ అనేది మనకు అన్ని స్క్వేర్ మీటర్స్‌లోనే పెట్టుకుంటాము. ప్రిఫర్డ్ యాంగిల్ యూనిట్స్. మనం అన్ని డిగ్రీస్‌లోనే మెజర్ చేస్తాం కాబట్టి డిగ్రీస్‌లో ఉండాలి. ఇది డెసిమల్ ప్లేసెస్ ఇక్కడ 3 పెట్టుకున్నాము. సో, ఇది ఒక సెకండ్ సెట్టింగు. ఈ 2 సెట్టింగ్స్ మనం చేసుకోవాలి ఫస్ట్ బేసిక్‌గా. ఇప్పుడు ఇది చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి కింద మనకి ఈపీహెచ్ 32644 యూటీఎం జోన్ 44 నార్త్ అనేది మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇది బేసిక్ సెట్టింగ్స్. మనము ఇప్పుడేం చేయాలంటే ఫస్ట్ ప్లగిన్స్‌లోకెళ్ళాలి. సో, ప్లగిన్స్‌లో మేనేజ్ అండ్ ఇన్‌స్టాల్ ప్లగిన్స్‌లోకెళ్తే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ప్లగిన్స్ టూల్ బార్‌లో మొత్తం వచ్చింది మనకు 10 ప్లగిన్స్ బాగా యూజ్ అవుతాయండి. ఆ 10 ప్లగిన్స్‌ని మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇందులో మనం ఏం చేయాలంటే మనకు బాగా యూజ్ అయ్యే ప్లగిన్స్ ఏవంటే బల్క్ వెక్టార్ ఎక్స్‌పోర్ట్. ఫస్ట్ ఇదండి. ఇది. నెక్స్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది కాలిక్యులేట్ జామెట్రీ, డీబీ మేనేజర్, జామెట్రీ చెక్కర్, గ్రాస్ 7, మెటా సెర్చ్, క్యాట్లాగ్ క్లయింట్, ఆఫ్‌లైన్ ఎడిటింగ్, ప్రాసెసింగ్, క్యూఏడి నెక్స్ట్ వచ్చింది టోపోలాజీ చెక్కర్.
ఇవి మొత్తం మనకి 10 ప్లగిన్స్ ఏందంటే ఇంపార్టెంట్ ప్లగిన్స్. ఈ 10 ప్లగిన్స్ అన్నీ మనకేందంటే మనకి ఎనేబుల్‌లో ఉండాలి. ప్లస్ ఇన్‌స్టాల్ అయ్యుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 ప్లగిన్స్‌లో ఏవైనా మీకు ఇక్కడ లేదు అంటే ఏం చేయాలంటే ఇన్‌స్టాల్‌లోకెళ్ళాలి. ఇన్‌స్టాల్‌లోకెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకి కాలిక్యులేట్ జియోమెట్రీ కావాలి. సో, కాలిక్యులేట్ జియోమెట్రీ ఇక్కడొస్తుంది మనకి. దాన్ని ఫస్ట్ ప్రెస్ చేసి ఇక్కడ నాకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి రీఇన్‌స్టాల్ అని చూపించట్లేదు. లేదా ఇన్‌స్టాల్ ప్లగిన్ అంటుంది. ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఇక్కడ చేస్తే మనకు ఆల్‌లో కనిపిస్తుంది. ఆల్‌లో మనం ఏం చేయాలంటే అన్నిటిని ఈ 10 ప్లగిన్స్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ 10 ప్లగిన్స్‌ని ఎనేబుల్ చేసుకునేదే మన ఫస్ట్ టాస్క్. ఓకేనా? ఇక్కడ ప్లగిన్స్‌ని ఎనేబుల్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కడైనా గాని రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి, పానెల్స్ కనిపిస్తుంది. టూల్ బార్స్ కనిపిస్తుంది. పానెల్స్‌లో మనకు బాగా యూజ్ అయ్యే పానెల్స్ వచ్చింది. లేయర్స్ పానెల్ ఒకటి, అండు, రీడు పానెల్ ఒకటి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇందులో ఈ 2 పానెల్స్ మనకు ఎనేబుల్ అవుతది. ఒకటి లేయర్స్. ఇక్కడ లేయర్స్ అని ఎనేబుల్ అయిందా? అండు, రీడు. అండు, రీడు ఎందుకంటే మనం ఏదైనా యాక్షన్స్ చేయాలనుకుంటే ఆ యాక్షన్స్‌ని బ్యాక్ గాని రావడానికి రివర్ట్ చేయడానికి గాని మనకు అండు, రీడు బాగా యూజ్ అవుతుందన్నమాట. ఏదైనా ఒక పాయింట్ పెట్టేసాము, మళ్ళీ బ్యాక్‌కి రావాలి అనుకుంటే ఏదైనా పాయింట్ పెట్టేసాం, లైన్ పెట్టేసాం. దాన్ని మళ్ళీ బ్యాక్ రావాలంటే అండు, రీడులో చేసుకోవచ్చు. లేయర్స్ అంటే ఏందంటే మీరు ఏదైనా ఓఆర్ఐ ఒక లేయరు, పాయింట్ ఒక లేయర్. ఈ లేయర్స్ అన్నీ ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో, రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి పానెల్స్‌లో మెయిన్‌గా నాకు లేయర్స్ పానెల్ కావాలి, అండు, రీడు పానెల్ కావాలి. టూల్ బార్స్‌లోకెళ్తే మనకి ఆల్ టూల్ బార్స్ ఎనేబుల్ చేయండి. ఇందులో మేజర్‌గా మనకు కావాల్సిందంటే సెలక్షన్ టూల్ బార్ ఎనేబుల్‌లో ఉండాలి. సెలక్షన్ టూల్ బార్ ఎందుకంటే మీరు ఏదైనా ఒక పాయింట్‌ని గాని సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చిందే స్నాపింగ్ టూల్ బార్. స్నాపింగ్ టూల్ బార్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక పాయింట్‌ని సెలెక్ట్ చేయాలంటే మనకి మ్యాగ్నెట్ లాగా ఉండాలి అనుకుంటే స్నాపింగ్ టూల్ బార్ అనేది ఎనేబుల్‌లో ఉండాలి. సో, స్నాపింగ్ టూల్ బార్. ఈ విధంగా మనం టూల్ బార్స్ అన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత న్యూ ఎంప్టీ ప్రాజెక్ట్‌లోకి వెళ్తున్నాను నేనిక్కడ. ఇప్పుడు మన మన ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓఆర్ఐని మనం యాడ్ చేయాలి. సో, ఓఆర్ఐ అనేది ఒక ఇమేజ్ మనకి. అవునా? సో, ఇమేజ్‌ని ఎలా యాడ్ చేయాలి? లేయర్‌కెళ్తాము. లేయర్‌లోకెళ్ళిన తర్వాత యాడ్ లేయరు. ఇక్కడేందంటే వెక్టార్ అంటే పాయింట్ గాని, లైన్ గాని, పాలిగాన్ వెక్టార్‌ని తీసుకుంటాము. రాస్టర్ అంటే ఏంటి? ఇమేజ్. మనకి ఓఆర్ఐ అనేది డాట్ ఈసీడబ్ల్యూ ఎన్హాన్స్డ్ కంప్రెషన్ వేవ్‌లెట్ ఫార్మాట్‌లో ఉంటుంది. దాన్ని యాడ్ చేయాలి. యాడ్ రాస్టర్ లేయర్. రాస్టర్ లేయర్‌కెళ్ళిన తర్వాత మన ఇక్కడ లొకేషన్ తీసుకుంటుంది. సో, లొకేషన్‌లో వచ్చి డెస్క్‌టాప్ మీద టుడేస్ ప్రోగ్రామ్ ఓఆర్ఐలో ఇక్కడ ఈసీడబ్ల్యూ ఫార్మాట్‌ని తీసుకోవాలి. ఎన్హాన్స్డ్ కంప్రెషన్ వేవ్‌లెంత్. యాడ్ సో, ఇప్పుడు మనము ఓఆర్ఐని యాడ్ చేసాము. ఓఆర్ఐని యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఆహ్, మనకి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అనేసి సర్వే ఆఫ్ ఇండియా టీమ్ మనకొక ఫైల్ పంపించారు. నేను ఆ ఫైల్‌ని గూడా మనకి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం జరిగింది. ఆ ఫైల్ అనేది మనకి ఒక జియోస్పేషియల్ డైరెక్టరీ యాక్చువల్‌గా. దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. సో, ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ లేయర్‌లోకెళ్ళిన తర్వాత సో, యాడ్ లేయర్, యాడ్ వెక్టార్ లేయరు. ఈ వెక్టార్‌లో లేయర్ అయిన తర్వాత అది ఒక ఫోల్డర్ యాక్చువల్‌గా. సో, ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇక్కడ నా దగ్గర ఉంది ఫైలు. ఈ ఫోల్డర్‌లో తిరుపతి డాట్ జీడీబీ అని ఉంది కదా! ఇదే జియోస్పేషియల్ డైరెక్టరీ యాక్చువల్‌గా ఇది. జియోస్పేషియల్ డేటాబేస్ మొత్తం ఇందులో. సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఏం చేశారంటే మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి రోడ్స్ నుంచి బిల్డింగ్స్ గాని, చెరువులు గాని అన్నీ మన దీనిలో ఎక్స్ట్రాక్ట్ చేసి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసి మనకు పంపించారు. దీన్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో, వెక్టార్ డేటాబేస్‌లోకెళ్ళిన ముందు ఇక్కడ చూడండి ఇక్కడ డైరెక్టరీ అని ఆప్షన్ పెట్టుకోవాలి. ఇక్కడొచ్చింది టైప్ వచ్చింది. ఓపెన్ ఫైల్ జీడీబీ అని పెట్టుకొని, ఇక్కడ వెక్టార్ డేటాబేస్‌లోకెళ్తే డెస్క్‌టాప్ మీద మనకుంది ఆ ఫోల్డరు. ఆ ఫోల్డర్‌లోకెళ్ళిన తర్వాత తిరుపతి డాట్ జీడీబీ అనే ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని యాడ్ అని ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా మల్టిపుల్ లేయర్స్ అనేటివి మనకి యాడ్ అవుతాయి. ఓకే. క్లోజ్. ಇಲ್ಲ ಎಲ್ಲಿ ಇಲ್ಲ 45 అడుగులు పెట్టేయప్ప 45 65 అడుగులు పడండి నాకు ఉద్యోగం ఎంత కావాలంటే సబ్డివిజన్ కాలేదండి ఫీల్డ్ మీద అతను అడుగులో రాసుకోలేదు సెంట్లో రాసుకోవాలి సెంట్లో చేస్తాము ఇది మొత్తం వచ్చిందే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అండి. సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఏం చేశారంటే, వాళ్ళు రోడ్స్ గానీ, బిల్డింగ్స్ మీద ఉంటే బిల్డింగ్స్ గానీ, కెనాల్స్ గానీ, రైల్వేస్ గానీ, చెరువులు, వాగులు అన్నీ ఏం చేశారంటే వాళ్ళు ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసి, వాళ్ళు మనకొక జియోస్పేషియల్ డేటాబేస్‌లో మనకొక మొత్తం ఫైల్ మొత్తం మనకిచ్చారు. యాక్చువల్‌గా ఏందంటే మనం ఇదెందుకంటే దీని మీదనే మనం వెక్టరైజేషన్ అనేది చేయాలి. సో, ఇప్పుడు ఫస్ట్ ఈ ఫైల్‌ని మనం లోడ్ చేయాలి.
నెక్స్ట్ టాస్క్ ఏందంటే మనది, మనము ఏదైతే మన వార్డ్ సెక్రటేరియట్ ఉందో, ఆ వార్డ్ సెక్రటేరియట్ ఒక ఫైల్‌ని మనం ఏం చేయాలంటే, దాన్ని మనం లోడ్ చేయాలి. సో, ఇప్పుడేందంటే మన దగ్గర ఇక్కడ కేఎంఎల్ ఫైల్ అప్‌డేటెడ్ అనే ఫైల్ ఒకటుంది. ఇది మొత్తం ఏందంటే తిరుపతి మొత్తము ఆల్ వార్డ్స్ కేఎంఎల్ ఫైలు. ఇందులో నేనిప్పుడు చేసే ఫైలొచ్చిందే నేను వచ్చిందే 33/1 అనే సచివాలయం యొక్క దాంట్లో మనం చేస్తున్నాము. సో, ఫస్ట్ ఏం చేస్తున్నామంటే కేఎంఎల్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. దాని కోడ్ వచ్చిందే 66 21012066. ఈ ఫైల్‌ని నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలిగితే మన వర్క్ ఈజీ అవుతుంది. సో, ఇక్కడ 66 అని ఉంది. 65 ఐ థింక్. దీన్ని సేవ్ ప్లేస్ యాస్ అని కొడితే మనకి కేఎంఎల్ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఈ కేఎంఎల్ ఫైల్‌ని సేవ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మన దగ్గరేందంటే ఓఆర్‌ఐని మనం యాడ్ చేసామో, అదే విధంగా మనకి సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఏదైతే ఇచ్చిందో ఫీచర్ ఎక్స్‌ట్రాక్షను, దాన్ని యాడ్ చేసాము. సో, ఈ ఫీ ఇప్పుడేం చేయాలంటే, ఏదైతే మన బౌండరీ ఉందో, మన వార్డ్ బౌండరీ దాన్ని యాడ్ చేయాలి సెక్రటేరియట్ బౌండరీని. సో, లేయరు, యాడ్ లేయరు, యాడ్ వెక్టార్ లేయర్‌లోకెళ్తాము. ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ తీసుకొని, మనం ఫైల్‌ని బ్రౌజ్ చేస్తాము. ఎక్కడుంది మన ఫైల్ అంటే, డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నాము. 21012065 అనేసి ఫైల్‌ని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. యాడ్, క్లోజ్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ, సో, మన ఫైల్ ఇక్కడ కనిపిస్తోంది. ఇది మన యాక్చువల్ బౌండరీ ఇది. ఇది మన సచివాలయం బౌండరీ. ఏది 66 వార్డ్ సెక్రటేరియట్. ఈ 66 వార్డ్ సెక్రటేరియట్‌లో ఇప్పుడు మనకి ఈ ఫీచర్ ఎక్స్‌ట్రాక్షన్ మీద మనం ఏం చేయాలంటే మనము విత్ రెఫరెన్స్ టు ఈ ఫీచర్ ఎక్స్‌ట్రాక్షన్ ఏంటంటే మనం వెక్టరైజేషన్ చేయాలి. సో, ఇప్పుడు ఫస్ట్ ఏందంటే నేను ఏదైతే ఫైల్ తెచ్చుకున్నానో నా దగ్గర సీఎస్‌వి ఫార్మాట్‌లో ఫైల్ ఉంది. దాన్ని యాడ్ చేయాలి. సో, ఫస్ట్ లేయర్, యాడ్ డీలిమిటెడ్ టెక్స్ట్ లేయర్. చూడండి, వెక్టార్ లేయర్ అంటే మీరు వార్డ్ సెక్రటేరియట్ బౌండరీ అయితే వెక్టార్ లేయర్‌లో యాడ్ చేస్తారు. ఓఆర్ అయితే రాస్టర్ లేయర్‌లో యాడ్ చేస్తారు. అదే మన సీఎస్‌వి ఫార్మాట్ అయితే యాడ్ డీలిమిటెడ్ టెక్స్ట్ లేయర్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫైల్ నేమ్ అడుగుతుంది. సో, ఫైల్ నేమ్‌ని ఇక్కడ బ్రౌజ్ చేయాలి. సో, డెస్క్‌టాప్ మీద నా ఫైల్ ఆల్రెడీ ఉంది. 33 వార్డ్ స్లాటర్ హౌస్ అనే దాన్ని నేను చేస్తున్నాను. ఓపెన్ చేశాను. ఇక్కడేందంటే మెయిన్‌గా చూసుకోవాల్సింది 3 థింగ్స్ చూసుకోవాలి. ఒకటి ఎన్కోడింగ్ అని ఉంటుంది. ఎన్కోడింగ్ ఆల్వేస్ యూటీఎఫ్-8 అనే దాంట్లో ఉండాలి. సో, ఎన్కోడింగ్ అనేది ఆల్వేస్ యూటీఎఫ్-8లో ఉండాలి. నెక్స్ట్ వచ్చిందే ఈ జామెట్రీ డెఫినిషన్ ఎప్పుడు గాని చూసుకోండి. ఎక్స్ కోఆర్డినేట్స్ అనేది ఈస్టింగ్‌లో ఉండాలి. వై కోఆర్డినేట్స్ అనేది నార్తింగ్‌లో ఉండాలి. నెక్స్ట్ వచ్చిందే జామెట్రీ కోఆర్డినేట్ రిఫరెన్స్ సిస్టమ్. ఈపీఎస్‌జీ 32644, డబ్ల్యూజీఎస్ 84, యూటీఎం జోన్ 44N. ఇది ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఉంటుంది. బట్ ఒకసారి మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. 3 థింగ్స్ క్రాస్ వెరిఫై చేయాలి. ఎన్కోడింగ్ యూటీఎఫ్-8, ఎక్స్ ఫీల్డ్ వచ్చింది ఈస్టింగ్, వై ఫీల్డ్ వచ్చింది నార్తింగ్, జామెట్రీ సిఆర్ఎస్ అనేది 32644లో ఉందా లేదా? చేసిన తర్వాత యాడ్ చేసి క్లోజ్ అని కొడితే ఇప్పుడేందంటే మనకు ఆల్రెడీ ఇక్కడ పాయింట్స్ పడింటాయి. ఆ పాయింట్స్ ఎక్కడ పడ్డాయో మనము ఎలా చూడాలంటే ఏదైతే మనం ఫైల్ యాడ్ చేసామో, ఇప్పుడు ఈ ఫైల్ నేను యాడ్ చేశాను యాక్చువల్‌గా. ఇప్పుడు చూడండి, ఈ ఫైల్ ఎక్కడుందో మనకు తెలీదు. రైట్ క్లిక్ చేంజ్ చేయాలంటే జూమ్ టు లేయర్‌కెళ్ళామంటే ఈ ఫైల్ మన ఓవర్ వ్యూ అనేది చూపిస్తుంది. చూడండి, ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయా? ఈ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా ఏందంటే షేప్ ఏదంటే ఇక్కడ యాక్చువల్‌గా మేము గీయాల్సిన ఏరియా వచ్చింది ఇది యాక్చువల్‌గా. ఇక్కడ వాల్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఇదే వాల్ మీద నేను వస్తున్నాను. ఈ వాల్ మీద వచ్చి ఈ విధంగా నేను కనెక్ట్ చేయాలి యాక్చువల్‌గా. ఈ పాయింట్ కనెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ మనకేందంటే మనకి రోవర్ ద్వారా ఏందంటే కొన్ని పాయింట్స్ ఇక్కడ వరకు విజిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ వరకు పాయింట్స్ తీయగలిగాము. ఎక్కడి వరకు ఈ పాయింట్స్ వరకు మనం తీసాము. బట్ ఇక్కడ వాల్ మీద పాయింట్స్ తీయలేకపోయాము. ఈ పాయింట్స్‌ని మనం ఏం చేయాలంటే మనము ఓన్‌గా మనం క్రియేట్ చేయాలి. అంటే మనం ఎలా క్రియేట్ చేయాలి? అంటే రోవర్ ద్వారా అన్ని పాయింట్స్ మనం తేలేం గదండీ. కొన్ని పాయింట్స్ తెస్తాం గాబట్టి ఆ పాయింట్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసాము. కొన్ని పాయింట్స్‌ని మనం ఏం చేస్తాం, మనం ఓన్‌గా క్రియేట్ చేసి దాని మీద మనం వెక్టరైజేషన్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు ఫస్ట్ మనము సీఎస్‌వి ఫైల్‌ని ఎలా మనం ఇంపోర్ట్ చేయాలో చూసాం. అవునా? ఇక్కడి వరకు మనందరికి ఐడియా ఉంటుందనుకుంటాను. ఇప్పుడేం చేయాలి అంటే, ఇప్పుడు నాకిక్కడ పాయింట్ కావాలి. ఇక్కడ ఒక పాయింట్ కావాలి. ఇక్కడ ఒక పాయింట్ కావాలి. మళ్ళీ ఫైనల్‌గా దీన్ని కలిపేసి మనం ఒక షేప్ ఫైల్‌ని మనము క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ థింగు.
ఒక డెస్క్‌టాప్ మీద గానీ, లేదంటే ఒక డి డ్రైవ్‌లో గానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఆ ఫోల్డర్ అనేది మీ సెక్రటేరియట్ కోడ్‌తో ఉండాలి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. 21012065 అనేసి ఒక ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్‌లోని ఎవ్రీథింగ్ అంటే ఇప్పటి నుంచి మీరు గవర్నమెంట్ ప్రాపర్టీస్ గాని, ప్రైవేట్ ప్రాపర్టీస్ గాని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో మొత్తం ఒక 1000 ప్రాపర్టీస్ ఉంటే, ఈ 1000 ప్రాపర్టీస్ ఒక వెక్టరైజేషన్ డేటా మొత్తము ఆ ఫోల్డర్‌లోనే ఉండాలి. ఆ ఫోల్డర్‌ని ఏందంటే మనకి దశల వారీగా అంటే 2 వీక్స్‌కి ఒకసారి, 3 వీక్స్‌కి ఒకసారి ఏం చేయాలంటే మీరు చేసిన డేటా అంతా జిప్ చేసి మాకు అడిగినప్పుడు మాకు జిప్ ఫైల్ మనకు పంపించారనుకోండి. ఆ ఫోల్డర్‌ని జిప్ చేసి దాన్ని ఏం చేస్తామంటే ఫెన్స్ మ్యాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది వెబ్.జిఎస్‌లో. దాంట్లో అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరేదైతే పాలిగాన్స్ గీసారో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది యాక్చువల్‌గా మన ఔట్‌పుట్ వస్తుంది. ఓకేనా? సో, ఫోల్డర్ అనేది మార్చకూడదు. పాయింట్, లైను, పాలిగాన్ 3 లేయర్స్ క్రియేట్ చేస్తే దాన్ని ఎప్పుడు గాని మార్చకూడదు. ఆ 3 లేయర్స్ అలానే ఉండాలి. అవన్నీ అదే ఫోల్డర్‌లో ఉండాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చింది ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పాయింట్ లేయర్‌ని క్రియేట్ చేయాలి. లేయరు, క్రియేట్ లేయరు, న్యూ షేప్ ఫైల్ లేయరు. ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేమ్ మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే ఫస్ట్ బ్రౌజ్ చేసుకొని మన సెక్రటేరియట్ కోడ్‌తో పాయింట్ అనే ఒక షేప్ ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాము. సో, పాయింట్ అని క్రియేట్ చేసాము. జామెట్రీ టైప్ అని అడుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఫైల్ ఎన్కోడింగ్ UTF-8 ఉంటుంది. జామెట్రీ టైప్ వచ్చింది పాయింట్. సో, పాయింట్‌ని పెట్టుకున్న తర్వాత మనకి కోఆర్డినేట్ సిస్టమ్ మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటే మనకు బెటర్ అండి. ఇంకోటి ఇక్కడ ఐడీ ఉంది కదా! ఈ ఐడీ అనేది ఆల్రెడీ మనకి యాడ్ అయింది కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక్కడి వరకు మనం చేస్తాము. చేసిన తర్వాత ఓకే. సో, ఓకే అని చేయగానే ఇప్పుడు మనకి పాయింట్ అనే ఒక లేయర్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకేనా? సో, ఈ పాయింట్ లేయర్ ద్వారా మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 పాయింట్స్ మనం పెట్టాలి. ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం మనము? ఈడొక పాయింట్, ఈడొక పాయింట్ పెట్టాలి. ఎందుకంటే వీటిని రోవర్ ద్వారా మనం తేలేకపోయాం ఈ పాయింట్స్‌ని. ఈ వాల్ మీద పెట్టాలి అనుకుంటున్నాం. ఓకేనా? సో, ఈ పాయింట్స్‌ని ఎలా పెడతాం? సో, ఫస్టు ఈ పాయింట్ అనే లేయర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాగుల్ ఎడిటింగ్ అని ఉంటుంది. పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది గదా! దీన్ని ప్రెస్ చేసిన వెంటనే టాగుల్ ఎడిటింగ్ అనేది ఆన్ అవుతుంది. దీని పక్కన మనకి యాడ్ పాయింట్ ఫీచర్ అనేది వస్తుంది. ఈ యాడ్ పాయింట్ ఫీచర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయొచ్చంటే మనం పాయింట్స్‌ని పెట్టొచ్చు. నేనెక్కడ పెట్టాలనుకుంటున్నాను? జూమ్ చేసుకొని ఈ వాల్ మీద ఒక పాయింట్ నేను పెట్టాలి అనుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ పెట్టాను. పాయింట్ పెట్టానంటే పాయింట్ ఐడీ ఇస్తున్నాను 1 అనేసి. అదే విధంగా ఇక్కడ ఒక పాయింట్ నేను ఇద్దాము అనుకుంటున్నాను. 2 ఈ విధంగా నేనేం చేశానంటే మొత్తం 2 పాయింట్స్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ వచ్చింది థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ వాల్ ఎండింగ్‌లో. సో, మొత్తం వచ్చింది నేను 3 పాయింట్స్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకేనా? సో, పాయింట్స్ అన్ని క్రియేట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఆ పెన్సిల్ సింబల్ ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఆ ఫైల్ అనేది మీరు ఏదైతే ఫోల్డర్‌లో క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. ఒకవేళ మనకి పవర్ ప్రాబ్లమ్ వచ్చినా గాని ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. సో, ఇప్పుడు నాకు పాయింట్స్ అన్ని నాకు క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు పాయింట్స్ అన్ని క్రియేట్ అయిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ పాయింట్స్ అన్నిటిని లైన్స్ ద్వారా కలపాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ మనకి లైన్ లేయర్ కావాలి కదండీ! లేయర్‌కెళ్ళాము. క్రియేట్ లేయరు, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఎళ్ళిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అనేది మళ్ళీ ఏం చేయాలి? బ్రౌజ్ చేయాలి. ఎక్కడ బ్రౌజ్ చేయాలి? మనం ఏదైతే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నామో, ఆ ఫోల్డర్‌ని మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఈ ఫోల్డర్‌లోకెళ్ళి బ్రౌజ్ చేయాలి. సో, మళ్ళీ నేనేం చేస్తాను సింపుల్‌గా లైన్ అని ఇస్తున్నాను. సో, లైన్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ జామెట్రీ టైప్ ఏం పెట్టుకోవాలి మళ్ళీ మనము లైన్ స్ట్రింగ్ అనేది పెట్టుకోవాలి. సో, లైన్ స్ట్రింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడేందంటే మళ్ళీ ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన వెంటనే మనకు ఒక లైన్ లేయర్ క్రియేట్ అయింది. అవునా? సో, ఇప్పుడేం చేయాలి? ఈ లైన్ లేయర్ ద్వారా ఆ పాయింట్స్ అన్నిటిని మనం కలపాలి అనుకుంటున్నాం. యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ పాయింట్స్‌ని కలిపే విధానం ఏందంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటే పాయింట్ ద్వారా ఒకేసారి అన్నిటిని కలిపేయొచ్చు. యాక్చువల్‌గా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటే మనకు 4 సైడ్స్ ఉంటాయి గదా! ఒకేసారి 4 సైడ్స్‌ని కలిపేయొచ్చు. లేదు ఒక్కొక్క సైడ్‌ని గూడా మనం కలపొచ్చు. 2 విధాలు చూద్దాం మనం ఫస్టు. ఫస్టొచ్చింది నేనేం చేస్తున్నా అంటే ఈ లైన్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా! టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడుంది చూడండి ఇక్కడ దాని పక్కనే ఉంటుంది. యాడ్ లైన్ ఫీచర్. సో, యాడ్ లైన్ ఫీచర్ ఆన్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మనము ఏ పాయింట్‌ని పెట్టాలనుకుంటున్నామో ఆ పాయింట్ దగ్గరికెళ్తాం. ఇక్కడ మనం బాగా చూసినట్లయితే మన పాయింట్ దగ్గరికెళ్తే ఇది పాయింట్ హైలైట్ కావట్లేదు. దీని మీనింగ్ ఎందుకంటే ఇది పాయింట్ హైలైట్ కావట్లేదంటే దీనికేందంటే ఇది స్నాపింగ్ టూల్ బార్ మనకు ఆన్‌లో లేదని దీని మీనింగ్. సో, స్నాపింగ్ టూల్ బార్ ఆన్‌లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ స్నాపింగ్ టూల్ బార్ ఆన్‌లో లేదు. సో, స్నాపింగ్ టూల్ బార్‌ని ఆన్ చేసుకోవాలి. సో, ఆన్ చేసుకుంటే ఇప్పుడు మనకేమైంది ఈ సింబల్ వచ్చింది. మాగ్నెట్ అనే సింబల్, యూ అనే సింబల్ వచ్చింది. ఇప్పుడేం చేయాలంటే దీన్ని ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరికెళ్ళామనుకోండి పాయింట్ హైలైట్ అవుతుంది. చూడండి. సో, పాయింట్ హైలైట్ అయింది కదండీ! ఇప్పుడు ఈ డైరెక్షన్‌లో పాయింట్స్ అన్నిటిని నేను కలుపుతున్నాను. సో, ఈ పాయింట్స్ అన్ని కలిపిన తర్వాత ఇదొక సైడ్ అనుకుంటున్నాను. మొత్తం ఈ సైడ్ మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ నేను రైట్ క్లిక్ ఇచ్చాననుకోండి ఇక్కడ ఐడీ అడుగుతుంది. నేను 1 అని ఇస్తున్నాను. అంటే ఇది నాకొక సైడు. ఓకేనా? మళ్ళీ ఇటు పక్క నుంచి ఇటు పక్కకి నేను కలిపాననుకోండి
ఇది వచ్చింది 2 అని ఇస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చింది ఇటు పక్క చూస్తే సో నేను ఇప్పుడు మొత్తం ఏంటంటే 4 సైడ్స్ నేనేం చేశానంటే లైన్స్‌ని మనము క్రియేట్ చేశాను యాక్చువల్‌గా. ఇలా కాకుండా కూడా ఇంకో విధంగా కూడా చేయొచ్చండి. అది ఇంకో విధానం ఏందంటే ఒకేసారి అన్ని లైన్స్‌ని అంటే నేను ఏం చేశాను ప్రతిసారి ఒక సైడ్ అయిన వెంటనే రైట్ క్లిక్ ఇచ్చి 1 అని చెప్పి ఎంట్రీ చేశాను. అలా కాకుండా మీరు అన్నీ ఒకేసారి కూడా కలిపేయొచ్చు. కాకపోతే అలా కలపడం వల్ల ఏందంటే మళ్ళీ మీరు దాన్ని ఎక్స్‌ప్లోర్ లైన్స్ అని చెప్పి ఒక ప్రాసెసింగ్ టూల్ బాక్స్‌లో చేసి లైన్స్ అన్నిటిని సెపరేట్ చేయాల్సొస్తుంది. నేను అలా కాకుండా సింపుల్‌గానే చేస్తున్నాను. ఎందుకంటే మరీ కాంప్లికేటెడ్‌గా కాకుండా ఒకేసారి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క సైడ్ లైన్స్ అన్నిటిని నేను యాడ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లైన్స్ అన్నిటిని కాలిక్యులేట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ దీనికి దానికి ఒక పాలిగాన్ లాగా మనం క్రియేట్ చేసి మనం ఏం చేయాలి ఒక ఏరియాని మనం క్రియేట్ చేయాలి. ఇది మన యాక్చువల్ టాస్క్. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం పెన్సిల్ బిట్టన్ని ఆఫ్ చేసి అంటే లైన్ లేయర్‌ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ లేయర్‌కెళ్తున్నాను. క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఒక పాలిగాన్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో పాలిగాన్ పాలిగాన్‌ని క్రియేట్ చేసిన తర్వాత మనం పాలిగాన్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడే బాగా చూడండి ఇక్కడ మనకి యాక్చువల్‌గా ఏందంటే ఈ పాలిగాన్ క్రియేట్ చేసేటప్పుడు మనకు మేజర్ టాస్క్ ఉంటుంది. ఇక్కడ ఏందంటే మల్టిపుల్ ఫీల్డ్స్ మనం ఇవ్వాల్సొస్తుంది. ఒకటొచ్చింది అసెస్మెంట్ నంబరు, ఓనర్ నేము, యూనిక్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్, యూఎల్‌పిఐఎన్ అంటారు. ఆ 3 థింగ్స్ మనం ఇక్కడ ఇవ్వగలిగితే మనకేందంటే ఈజీగా నెక్స్ట్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుంది. సో నేనేం చేస్తున్నా అంటే 3 థింగ్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ వచ్చింది అసెస్మెంట్ నంబరు. అసెస్మెంట్ నంబర్ ఒకటి ఇస్తున్నాను. ఇది మనకు మొత్తము డెసిమల్ నంబరే కాబట్టి హోల్ నంబర్ అని గాని, డెసిమల్ నంబర్ గాని ఇస్తున్నాను. లెంత్ 10 అని ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చింది ఓనర్ నేమ్ ఇస్తున్నాను. ఓనర్ నేమ్ అనేది మనకి టెక్స్ట్ డేటా కాబట్టి టెక్స్ట్ కింద ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చింది యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ యూఎల్‌పిఐఎన్ ప్రతి దానికి ఒకటి ఉంటుందండి. ఇది కూడా మనకి డెసిమల్ నంబర్ కిందనే మనం ఇస్తున్నాము. యాడ్ టు ఫీల్డ్ లిస్ట్. ఈ విధంగా నేను 3ని ఏం చేశానంటే నేను ఇంటిజర్స్ కింద, స్ట్రింగ్స్ కింద యాడ్ చేశాను. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. ఇప్పుడు మనకు పాలిగాన్‌ని ఒక లేయర్ క్రియేట్ అయింది. ఈ లేయర్‌లో ఏం చేయాలి? ఫస్ట్ మళ్ళీ పెన్సిల్ బటన్ దగ్గరికెళ్తే టాగులేటింగ్ ఆన్ అవుతుంది. ఇక్కడ పక్కనకెళ్తే యాడ్ పాలిగాన్ ఫీచర్ అనేది ఆప్షన్ వస్తుంది. ఈ పాలిగాన్ ఫీచర్‌ని ఆన్ చేసుకున్న తర్వాత స్నాపింగ్ టూల్ బార్ ఆన్‌లో ఉందో చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? దీని ద్వారా పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ మనం ఒక ఏరియాని ఫార్మ్ చేయాలి. ఓకేనా? సో అసెస్మెంట్ నంబర్ 10120145 సో ఓనర్ నేమ్ ఎం శంకర్, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 2456451. ఈ డీటెయిల్స్ అన్ని మనకేందంటే మన వెబ్‌జిఎస్ అప్లికేషన్‌లో ఉంటాయండి. మీరు ఫార్మ్ 5 మన ఏదైతే నోటీస్ జనరేట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఎంట్రీ చేసిన తర్వాతనే ఇస్తారు కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలిసుంటుంది. సో ఓకే. సో ఇప్పుడు మనకేందంటే మనకొక పాలిగాన్ అనేది క్రియేట్ అయింది. అవునా? సో ఇక్కడ బాగా చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన టాస్కు ఆహ్, ఇప్పుడొచ్చింది లెంగ్త్‌లు డిస్‌ప్లే చేయాలి. లెంగ్త్‌లు అనేది ముందుగానే మనం సెట్టింగ్స్‌లో చూసాము. అన్నీ మనం మెట్రిక్‌లోనే పెట్టాం. అంటే మీటర్స్‌లో ఉంటుంది. ఏరియా డిస్‌ప్లే చేయాలి. అన్ని స్క్వేర్ మీటర్స్‌లోనే ఉంటుంది. అదే విధంగా వాళ్ళ అసెస్మెంట్ నంబరు, ఓనర్ నేము అవన్నీ డిస్‌ప్లే చేసి ఏరియా డిస్‌ప్లే చేయాలి. ఇది మన టాస్క్ అండి. సో ఫస్టు నేనిక్కడ పాలిగాన్ ఆఫ్ చేస్తున్నాను. ఈ లైన్ ఉంది కదా! ఈ లైన్ మీద మనం కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి రైట్ క్లిక్ ఇవ్వగానే కాలిక్యులేట్ జియోమెట్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ కాలిక్యులేట్ జియోమెట్రీ కనుక మీకు ఆప్షన్ లేదు అంటే మీరేం చేయాలంటే ప్లగిన్స్‌లోకెళ్ళేసి మేనేజ్ అండ్ ఇన్‌స్టాల్ ప్లగిన్స్‌లోకెళ్ళి కాలిక్యులేట్ జియోమెట్రీ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్‌ని మనం క్లిక్ చేసుకోవాల్సొస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీన్ని ఎనేబుల్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటేనే అది వస్తుంది. సో లైన్‌కెళ్ళాను. కాలిక్యులేట్ జియోమెట్రీని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది. లెంత్ అనేది మీటర్స్‌లో ఉంది. ప్రెసిషన్ ఎంత కావాలి మీకి? అంటే ఎన్ని డిజిట్స్ కావాలి అనేసి. ఒక 2 డిజిట్స్ ఇస్తున్నానండి. 2 డిజిట్స్ ఇచ్చిన తర్వాత ఓకే. ఇప్పుడేం చేయాలంటే
లైన్‌లో దీని లెంత్ అనేది మనకు కాలిక్యులేట్ అయింది. బట్ ఇక్కడ మనకి డిస్‌ప్లే కాదు. అది ఎక్కడుంటుందంటే రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ అనికెళ్ళి చూస్తే మనం మొత్తం వచ్చి 4 సైడ్స్ ఇచ్చాము. 1, 2, 3, 4 సైడ్స్ ఇచ్చాం గదా! ఈచ్ సైడ్ ఎంత ఉంది లెంత్ అనేది మీటర్స్‌లో మనకి డిస్‌ప్లే అయింది. ఓకేనా అండి? ఈ విధంగా మనకు డిస్‌ప్లే అవుతుంది. దేంట్లో ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్. దీన్ని ఇక్కడ మనం డిస్‌ప్లే చేయించాలి స్క్రీన్ మీద. సో దాన్ని ఎలా చేస్తాము? రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లేబుల్స్ అని ఉంటుందండి. ఈ లేబుల్స్‌లో ఏం చేస్తాము? సింగిల్ లేబుల్ అని పెట్టుకున్న తర్వాత సింగిల్ లేబుల్‌లో ఇక్కడ వాల్యూ అని అడుగుతుంది. ఇక్కడ వాల్యూ అంటే ఏందంటే మీరు ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ అనే ఆప్షన్ ఉంది కదా! 2 థింగ్స్ ఉన్నాయి. ఐడీ ఉంది, లెంత్ ఉంది. ఐడీ అంటే ఏందంటే 1, 2, 3, 4 డిస్‌ప్లే అవుతుంది. అలా కాదు నాకు లెంత్ డిస్‌ప్లే కావాలంటే లెంత్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని, లెంత్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కలర్ గాని ఏదో ఒకటి కలర్ మనం చూస్ చేసుకొని వైస్‌గా పెట్టి మనం ఇక్కడ డిస్‌ప్లే అని కొట్టి ఓకే అని చేసామనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్‌లు డిస్‌ప్లే అయ్యాయి చూడండి. ఇవన్నీ లెంత్‌లనేది అన్నీ మనకి మీటర్స్‌లో ఉంటుంది. ఇప్పుడు మనకి లెంత్ అనేది డిస్‌ప్లే అయింది. సో, ఫస్ట్ మనం ఈ విధంగా మనం లెంత్ అనేది డిస్‌ప్లే చేస్తాం. ఓకేనా? ఇంతవరకు మనం చేస్తామా? సెకండ్ థింగ్ ఏం చేస్తాము? ఈ పాలిగాన్ ఏదైతే మనం క్రియేట్ చేసామో, ఈ పాలిగాన్ మీద మనం ఏరియాని డిస్‌ప్లే చేయాలి. అదేవిధంగా అసెస్మెంట్ నేమ్, ఓనర్ నేమ్ డిస్‌ప్లే చేయాలి. సార్ మనము లెంగ్త్‌ని డిస్‌ప్లే చేసాం కదా! అదే విధంగా పాలిగాన్ మీద మన అసెస్మెంట్ నంబరు, ఓనర్ నేము, యూనిక్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబరు, అదే విధంగా ఏరియా. ఇది డిస్‌ప్లే చేస్తే ఇక్కడి వరకేందంటే మనం ఒక 30% వరకు మనం వెక్టరైజేషన్ చేసినట్టే. ఇంకా ఉంది 70% ఆఫ్ వెక్టరైజేషన్ ఉంది. ఆ వెక్టరైజేషన్ ఏందంటే మనకి సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన టీమ్ ద్వారా మనం దాన్ని ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఎలా చేసాము, దాంతో ఎలా టాలీ అవుతుందో లేదా, మళ్ళీ దీన్ని ఫెన్స్ మ్యాపింగ్ వెబ్.js అప్లికేషన్‌లో ఎలా లోడ్ చేయాలి అన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు చూడండి పాలిగాన్ దగ్గరికొచ్చాము. సో, పాలిగాన్‌లో మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకిక్కడ ఏరియా డిస్‌ప్లే కావాలి. ఓనర్ నేమ్, అసెస్మెంట్ నంబర్ డిస్‌ప్లే చేయాలి. సో, ఫస్ట్ పాలిగాన్ ఏరియా కాలిక్యులేట్ చేద్దాం. ఎలా కాలిక్యులేట్ చేస్తాము? రైట్ క్లిక్ ఇచ్చి కాలిక్యులేట్ జామెట్రీకెళ్తాము. సో, కాలిక్యులేట్ జామెట్రీకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏరియా, పెరిమీటర్స్ 2 అడుగుతుంది. మనకు పెరిమీటర్ అవసరం లేదు. ఏరియా కావాలి. అది స్క్వేర్ మీటర్స్‌లో కావాలి. ప్రిసిషన్ 2 పెడుతున్నాను. అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మనకొస్తుంది. సో, ఓకే. సో, ఇప్పుడు మనకేందంటే దీని యొక్క పాలిగాన్ అనే ఏరియా అనేది మనకు కాలిక్యులేట్ అయ్యుంటుంది. సో, అది ఎక్కడ కనిపిస్తుంది? మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్‌లోకెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ అసెస్మెంట్ నంబరు, ఓనర్ నేము, యూఎల్‌పీఎన్ యూనిక్ లాంగ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్, ఏరియా మనకి డిస్‌ప్లే అయ్యాయి. అవునా? ఇప్పుడేం చేయాలంటే వీటిని మనం అక్కడ డిస్‌ప్లే చేపిచ్చాలి. ఓకేనా? దాన్ని ఎలా డిస్‌ప్లే చేస్తాము? పాలిగాన్‌కెళ్ళాము. సో, పాలిగాన్‌కెళ్ళిన తర్వాత ప్రాపర్టీస్‌లోకెళ్ళిన తర్వాత లేబుల్స్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే సింగిల్ లేబుల్ అని పెట్టుకుంటాము. సో, సింగిల్ లేబుల్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏందంటే చూడండి ఏరియా అని పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసి ఓకే చేసామనుకోండి. ఇక్కడ ఏరియా వాల్యూ మనకు డిస్‌ప్లే అయిపోతుంది. అవునా? అలా కాదు మనకి ఓనర్ నేము కావాలి, అసెస్మెంట్ నంబర్ కావాలి, అన్నీ కావాలి అనుకుంటే ప్రాపర్టీస్‌కెళ్తాము. సింగిల్ లేబుల్స్‌కెళ్ళిన తర్వాత ఇక్కడేం చేయాలంటే ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనం ఏది పెడితే అది డిస్‌ప్లే అవుతుంది కదా! అలా కాకుండా ఎక్స్‌ప్రెషన్ అని ఉంది చూడండి. అని ఉంది కదా! ఎక్స్‌ప్రెషన్‌ని గనక మనం తీసుకున్నట్లయితే ఎక్స్‌ప్రెషన్‌లో ఏం చేయాలంటే ఇప్పుడు నాకేందంటే మొత్తం కావాలి. ఫస్ట్ నాకేం కావాలి? ఫస్ట్ అసెస్మెంట్ నంబర్ కావాలి. సో, అసెస్మెంట్ నంబర్ కావాలి. అసెస్మెంట్‌ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చేసిన తర్వాత ఇన్వర్టెడ్ కోట్స్ ఇచ్చాను. చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సింబల్ ఉంది కదా! దీన్ని స్ట్రింగ్ కాన్కాటినేషన్ అంటారు. ఈ సింబల్ ఇచ్చిన తర్వాత ఒక సింగిల్ లైన్ అంటే నెక్స్ట్ లైన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వర్టెడ్ కోట్స్‌లో ఇప్పుడు నాకు అసెస్మెంట్ నంబర్ డిస్‌ప్లే అయింది. నెక్స్ట్ ఏం కావాలి? ఓనర్ నేమ్ కావాలి. సో, ఓనర్ నేమ్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఓనర్ నేమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? నెక్స్ట్ వచ్చేది మనకి యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ కావాలి. సో, దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదయింది. నెక్స్ట్ మనకేం కావాలి? మళ్ళీ మనకి స్ట్రింగ్ కాన్కాటినేషన్ ఇచ్చాము. నెక్స్ట్ లైన్ ఇచ్చాము. నెక్స్ట్ ఏం కావాలి? మళ్ళీ మనకి ఏరియా కావాలి. సో, ఏరియా అనేది మనం ఇక్కడ ప్రెస్ చేసి ఆల్రెడీ ఉన్నదాన్ని ఏరియా అని ప్రెస్ చేసి మళ్ళీ ఇన్వర్టెడ్ కోట్స్‌తో ఇచ్చాము. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఓకే. ఈ ఎక్స్‌ప్రెషన్ మొత్తాన్ని ఓకే చేసి అప్లై చేసి ఓకే చేసామనుకోండి. ఈ విధంగా మనకు అసెస్మెంట్ నంబరు దాని యొక్క యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబరు, దాని ఏరియా. ఈ విధంగా మొత్తం మనకి డిస్‌ప్లే అనేది అవుతోంది ఇక్కడ. ఈ విధంగా ఏం చేయాలంటే అండి మనం వెక్టరైజేషన్ మొత్తం చేయాలి. ఇప్పుడు చేసిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక థింగ్ బాగా చూడండి. ఈ మనకి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఉంది కదా! ఈ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ కన్నా మనం కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ మనకి ఈ ఈ ప్రాపర్టీకైతే లేదు ఇక్కడ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. సో, ఇదేం ప్రాబ్లమ్ లేదు. కొన్నిటికి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ రాలేదు. యాక్షన్ అనేది సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఇచ్చారండి. సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఏమిచ్చారంటే మనకి రోడ్స్ గాని, రైల్వేస్ గాని, బిల్డింగ్స్ అన్నీ ఇచ్చారు. ఇందులో ఏందంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీ ఎక్కడ గాని మనకి డిస్‌ప్లే కాలేదు. అవునా? సో, ఈ ప్రాపర్టీని మనం ఏం చేస్తాం మనం ఓన్‌గా వెక్టరైజేషన్ చేసాం. అవునా? సో, ఇలాంటివన్నిటిని ఏందంటే ఈ సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఇచ్చిన ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ ఏంటంటే ఒక రెఫరెన్స్ అన్నమాట. అంటే మనము
మళ్ళీ మనం ఏదైనా వెక్టరైజేషన్ చేయాలంటే ఇది యూజ్ అవుతుంది అనేసి, అంటే రోడ్ ఇక్కడ వరకే ఉందనేసి, బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయనేసి, ఇవన్నిటికి మనకి రెఫరెన్స్ గా యూజ్ అవుతుంది. రోడ్ లైన్స్, బిల్డింగ్ లైన్స్. ఇప్పుడు నేను వెక్టరైజేషన్ చేశాను. చేసిన తర్వాత నేను చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క లేయర్ ఏం చేయాలంటే సేవ్ చేయడం మర్చిపోకూడదండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చింది పాయింట్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ని నేను టాగులేటింగ్ ఆన్ చేయాలి, మళ్ళీ ఆఫ్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకేనా? అదే విధంగా ఈ లైన్ ఉంది కదండీ! ఈ టాగులేటింగ్ బటన్ ఆన్ చేస్తే ఇక్కడ సేవ్ అని అడుగుతుంది. ఇప్పుడు సేవ్ అయినట్టండి. ఇప్పుడు పాలిగాన్ ఉంది కదండీ! ఈ పాలిగాన్‌ని మళ్ళీ ఇక్కడ టాగులేటింగ్ బటన్ ఉంది కదా! దీన్ని ప్రెస్ చేసి మళ్ళీ సేవ్ చేస్తే. ఈ విధంగా అన్నీ మనం సేవ్ చేస్తే అన్నీ సేవ్ అయినట్టు మనకి. లేదు మీరు ఏది కూడా టాగులేటింగ్ బటన్ ఆన్ చేయకుండా అట్లే చేశారంటే మొత్తం మీ చేసిన అవుట్‌పుట్ మొత్తం ఎళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టాగులేటింగ్ బటన్‌ని ఆఫ్ చేయాలి, ఆన్ చేస్తూ ఉండాలి. అంటే ఇదేంటంటే లాస్ట్‌లో మీరు అయిపోయిన తర్వాత అన్నిటిని ఒకసారి లేయర్స్ అన్నిటిని సేవ్ చేయాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉందండి కదండీ! ఈ ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత సేవ్ అని కొట్టాలి. అంటే ఈ సేవ్ చేస్తే మనకేంటంటే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం సేవ్ చేస్తున్నాం. ఏమనేసి మన కోడ్ ద్వారా 21012065. సో ఇది ఒక QGS ఫార్మాట్‌లో ఉంటుందండి. మన ఫోల్డర్‌లోనే మనం సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను సేవ్ చేశాను మొత్తానికి. ప్రాజెక్ట్‌ని అంతా సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడికి మనం అవుట్‌పుట్ అనేది అయిపోయింది. ఏం చేసామంటే మనం ఇక్కడి వరకు ప్రాజెక్ట్ మొత్తాన్ని సేవ్ చేశాం గదా! ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చాను నేను. నెక్స్ట్ డే మళ్ళీ నేను వెక్టరైజేషన్ చేయాలి. నెక్స్ట్ డే వెక్టరైజేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేనేం చేయాలంటే మళ్ళీ ఫ్రెష్‌గా QGIS సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి మళ్ళీ పాయింట్ లేయర్, లైన్ లేయర్ అవన్నీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నా ఫోల్డర్‌లో ఏం చేశాను నేను? ఆల్రెడీ పాయింట్ లేయర్ క్రియేట్ చేశాను. లైన్ లేయర్ క్రియేట్ చేశాను. పాలిగాన్ లేయర్ క్రియేట్ చేశాను. అన్నీ క్రియేట్ చేసేసాను. ప్రాజెక్ట్‌ని కూడా నేను సేవ్ చేశాను గదా! మళ్ళీ ఈ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేయాలి. జస్ట్ అంతే. ఈ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా నిన్న ఎక్కడికైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాము? రిమైనింగ్ ప్రాపర్టీస్‌ని మళ్ళీ మనం వెక్టరైజేషన్ అనేది చేస్తాం. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకో బిల్డింగ్ నేనేం చేయాలంటే వెక్టరైజేషన్ చేయాలి. ఇప్పుడేం చేయాలి మళ్ళీ? మళ్ళీ పాయింట్ లేయర్ ఎళ్లి, లైన్ లేయర్ అన్నీ తీసుకోకూడదండి మళ్ళీ. ఆల్రెడీ మనం చేసిన పాయింట్ లేయర్‌ని మళ్ళీ ఆన్ చేసుకోవాలి. జస్ట్ టాగులేటింగ్ ఆన్ చేసుకుంటాము. మళ్ళీ ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బిల్డింగ్‌ని చేయాలి. సో, టాగులేటింగ్ ఆన్ చేసిన తర్వాత యాడ్ పాయింట్ ఫీచరు. మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ ఒక పాయింట్ ఫీచర్. ఇది నిన్న మొన్న కంటిన్యూషన్ ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ వీటికి ఫ్రెష్ ఐడీస్ ఇస్తున్నాం. సో, ఫ్రెష్ ఐడీస్ ఎన్ని ఇచ్చాము? ఐడీస్ మనకు గుర్తుంటాయి కాబట్టి ఐడీ నుంచి కంటిన్యూ చేసుకొని మళ్ళీ ఈ ఈ బౌండరీ వరకు మనం ఏం చేస్తాము? ఇస్తాం. నంబరింగ్ ఇచ్చుకొని ఈ విధంగా పాయింట్ లేయర్‌ని క్రియేట్ చేస్తాం. మళ్ళీ పాయింట్ చేసిన తర్వాత ఏం చేయాలి? టాగులేటింగ్ ఆఫ్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఏం చేయాలి? లైన్ లేయర్ తీసుకుంటాము. లైన్ లేయర్ ద్వారా మళ్ళీ యాడ్ పాయింట్ ఫీచర్ తీసుకుంటాం. స్నాపింగ్ టూల్ బార్ ఆన్ ఉందని చూసుకుంటాం. 5 ఇక్కడికి నేనేం చేశానండి లైన్ లేయర్ క్రియేట్ చేశాను. మళ్ళీ లైన్ లేయర్‌ని ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి నాకు పాలిగాన్ కావాలి. మళ్ళీ పాలిగాన్‌లోకెళ్తున్నాను. టాగులేటింగ్ ఆన్ చేస్తున్నాను. యాడ్ పాలిగాన్ ఫీచర్. ఇప్పుడేం చేయాలి? పాలిగాన్‌ని యాడ్ చేయాలి. సో, పాలిగాన్‌ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఫైనల్‌గా ఇచ్చిన స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్‌కొచ్చిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అడుగుతుంది. మళ్ళీ అసెస్మెంట్ నంబర్ అడుగుతుంది. 10120 అంటే ఇప్పుడు ఏ అసెస్మెంట్ చేసామో అది. దాని యొక్క ఓనర్ నేమ్. దాని తర్వాత యూఎల్‌పీఐ నంబర్. యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్. మనకు ఆల్రెడీ వెబ్.జిఎస్ అప్లికేషన్‌లో ఉంటుంది. ఏరియా మనకు తెలీదు. దీని వరకు ఏం చేస్తాం మనం ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేసిన తర్వాత ఏం చేస్తాము? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము? లైన్ మళ్ళీ కాలిక్యులేట్ జామెట్రీ కొడితే మనకి లైన్ అనేది లెంత్ కాలిక్యులేట్ అవుతుంది. ప్రెసిషన్ మళ్ళీ 2 అని ఇస్తున్నాము. ఓకేనా? మళ్ళీ అదే విధంగా పాలిగాన్. పాలిగాన్ మళ్ళీ మనం ఏం చేస్తాం? దాని యొక్క ఏరియాని కాలిక్యులేట్ చేస్తాం. పెరిమీటర్ మనకు అవసరం లేదు. సో, 2. సో, ప్రెసిషన్. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఈ విధంగా మనకి డిఫాల్ట్‌గా అన్నిటిని మనం ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలండి. ప్రతిసారి మనం పాయింట్ లేయరు, లైన్ లేయరు, పాలిగాన్ లేయర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తే దాంట్లో పాయింట్ లేయర్ ఒకటే ఉండాలి. లైన్ ఒకటే ఉండాలి. పాలిగాన్ ఒకటే ఉండాలి. ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? టాగులేటింగ్‌ని ఆఫ్ చేసి మళ్ళీ సేవ్ అని కొడతాం. సేవ్ అని చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మనము జస్ట్ ప్రాజెక్ట్‌లో మళ్ళీ కంట్రోల్ ఎస్ అని కొట్టేస్తే ఆటోమేటిక్‌గా మనం ఆల్రెడీ ఎక్కడ సేవ్ చేసామండి ఇక్కడ ఈడ ఫోల్డర్‌లో చూడండి డెస్క్‌టాప్ మీద సేవ్ చేసాం కదండీ! ఇక్కడితో అయిపోతుంది. సో, మళ్ళీ ఏం చేస్తాం మనము
సేవ్ అంతే. ప్రాజెక్ట్‌ని మనం క్లోజ్ చేసేసామంటే మన ప్రాజెక్ట్ అనేది మళ్ళీ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం డిఫాల్ట్‌గా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసారనుకోండి 2 ప్రాపర్టీస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ డే వస్తాను మళ్ళీ. నెక్స్ట్ డే మళ్ళీ ఏం చేస్తాం పాయింట్, లైన్, పాలిగాన్ మళ్ళీ దీని మీద ఆన్ చేసుకుంటాను. మళ్ళీ ప్రాపర్టీస్. ఈ విధంగా అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఓవరాల్‌గా చేసుకుంటూ వెళ్ళాలండి. అంతే.